ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి ఈడీ నోటీసులు పంపింది. ఇప్పటికే 5 సార్లు నోటీసులు పంపినా ఆయన విచారణకు హాజరు కాలేదు. పశ్చిమ బెంగాల్లోని మాల్దాలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కారుపై దుండగులు దాడి చేశారు. దీంతో ఆయన కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్ రేపటి నుంచి పునః ప్రారంభం కానుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటుందని కోచ్ తెలిపారు. రెంజల్ మండలంలోని బోర్గం గ్రామంలో గ్రామస్తులతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ప్రసంగించారు. బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలే నా ధైర్యం, అండదండ అన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తారన్నారు. దర్పల్లి మండలం గుడి తాండాలో మహాత్మా గాంధీ విగ్రహ ఆవిష్కరణ నూతన గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి పాల్గొన్నారు. అనంతరం భూపతి రెడ్డి సభలో పాల్గొని మాట్లాడుతూ గ్రామ స్వరాజ్యం తేవడమే ఇందిరమ్మ రాజ్యం తేవడం కాంగ్రెస్ లక్ష్యమని అన్నారు. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గుమ్మిరియాల్ గ్రామాల్లో మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ వరి పంట పొలాలను పరిశీలించి రైతులకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రజా ప్రతినిధుల, జిల్లా పాలనా యంత్రాంగం, స్నేహ సొసైటీ సిబ్బంది ప్రతి ఒక్కరి సహకారంతో చేస్తున్న సమాజ సేవలకు ఆసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ ద్వారా గౌరవ డాక్టరేట్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య తెలిపారు.